వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. కార్తీక మాసం ఇక ఈ మాసం స్టార్ట్ అయిందంటే ప్రతి ఆలయం, ప్రతి ఇల్లు ముంగిలి కూడా ఎంతో శోభాయమానంగా వెలుగొందుతుంది. కొన్ని విషయాలు కార్తీక మాసం స్టార్ట్ అయ్యే ముందే మనం అంతా కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా కార్తీక మాసం అంతా మనం పాటించవలసిన నియమాలు, కార్తీక మాసంలో చేయవలసిన చేయకూడని పనులు ఏంటి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఈ మాసాన్ని మనమంతా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శివ కేశవులు ఇరువురికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం కదా. మరి ఈ మాసంలో మేమంతా ఏం చేయాలి, అసలు ఈ మాసంలో ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ కార్తీక మాసం, చేయాల్సినవి చేయకూడని విషయాలు అంటే ఏం చెప్తారు? కార్తీక మాసము మీరు అన్నట్టుగా శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం. ఈ కార్తీక మాసం అంటేనే చాలామందికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటిది. కారణం ఏంటంటే వెన్నెల మాసంగా చెప్పబడి ఉంటుంది. మీకు ఏ మాసంలో పౌర్ణమి వెలుగులతో విరజిమ్ముతూ ఉంటుంది చంద్రుని యొక్క స్థితి, కానీ కార్తీక మాసంలో భూమికి దగ్గరగా వస్తాడు, ఇంకా చాలా అందంగా కనబడతాడు చంద్రుడు. దీపాలు పెట్టినంత వెలుతురు కార్తీక మాసంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసం అనేటువంటిది అన్ని మాసాలలోకెల్లా అన్ని విధాలుగా ఉపయోగమైనటువంటి మాసం. ఏంటంటే నక్తములు ఉంటారు, ఉపవాసాన్ని పాటించాల్సిన మాసంగా ఇది చెప్పబడి ఉంది. వ్రతములు చేసుకునే మాసం, పుణ్యకర్మలు ఆచరించి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసము ఈ కార్తీక మాసం. అన్నిటికంటే ముఖ్యంగా మాఘమాసంలో ఏ విధంగానైతే నది స్నానం చేయమని శాస్త్రం చెప్పబడిందో, ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు కూడా నదీ సముద్ర స్నానము ఆచరించవచ్చు. ఇక ముఖ్యంగా అమలకా దానము, సాలగ్రామ దానం ఈ మాసంలోనే చేస్తారు. దీపదానం, అమలకా భక్షణం కూడా ఈ మాసంలోనే చేస్తారు. ఇక ఏ పండుతోనైనా కానీ దీపారాధన ఉండదు, కానీ ఉసిరిక పండుతో దీపారాధన ఈ మాసంలోనే చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా వనభోజనాలు చేసుకునేటువంటిది ఈ యొక్క మాసంలోనే. మరి యొక్క అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే యతులు, సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ కూడా చాతుర్మాస్యాన్ని ఆచరిస్తారు కదా. విసర్జించే మాసము కూడా ఇదే. ఆషాఢ మాసంలో ప్రారంభించినటువంటి చాతుర్మాస్యం అంటే 4 నెలల పాటు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి దీక్షను పట్టి కార్తీక మాసంలో వీళ్ళు విసర్జిస్తారు. అంటే విష్ణువుని ఆరాధన చేసుకునేటువంటి పీఠాధిపతులు, సన్యాసులు, మఠాధిపతులు ఏకాదశి రోజున సంపూర్ణం చేసి విసర్జిస్తారు. ఈశ్వరుణ్ణి ఆరాధన చేసే మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులు కార్తీక పౌర్ణమి రోజున విసర్జిస్తారు. మరీ మహిమాన్వితమైనటువంటి రోజు ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. అంటే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి, అంటే నిద్రలోకి జారుకునేటువంటి మాసం విష్ణు భగవానుడు. ఆషాఢ మాసం నుంచి కార్తీక మాసం ఏకాదశి, శుక్లపక్ష ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని అంటారు. అంటే విష్ణు భగవానుల వారు నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు. తదనంతరం భార్యా సమేతముగా గోకులంలోకి ప్రవేశించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. కాబట్టి ఈ 4 నెలల పాటు విష్ణువు యొక్క అవతారంలో మనం చూసుకుంటే విష్ణువుకి సంబంధించి పర్యవేక్షణలో సృష్టి స్థితి లయకారకాల్లో స్థితికారకుడు విష్ణువు కదా. ఈ 4 నెలల్లో స్థితి భారాన్ని ఈశ్వరుడు మోస్తే ఇక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి తర్వాత నుంచి విష్ణువు మళ్ళీ తిరిగి తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో కొన్ని నియమాలు అనేటువంటివి చెప్పబడి ఉన్నాయమ్మా. అంటే ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మా వాళ్ళు దీపావళి పండుగ సందర్భంగా 20వ తారీఖు రోజున చేసుకుంటారు. 21న కూడా అమావాస్య ఉంది, 22న పాడ్యమి, కాబట్టి 22వ తారీఖు నుంచి ప్రారంభమై నవంబర్ 20వ తారీఖు రోజున అమావాస్యతో ఈ యొక్క కార్తీక మాసం పరిపూర్ణమవుతుంది. ఈ సందర్భంగా కొన్ని నియమాలు అనేటువంటివి ఆచరించాలి. అవకాశం ఉండి చేయగలిగే శక్తి ఉంటే ఈ నెల రోజుల పాటు నక్తవ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. అంటే
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పదార్థాలు అన్నము అనేటువంటిది భుజించకుండా సాయంత్రం నక్షత్ర దర్శనం చంద్ర దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని సాయంత్రం పూట భోజనం చేసే పద్ధతి నక్తవ్రతం అని అంటారు. ఆకలికి ఉండలేని వాళ్ళు పండ్లు పాలు ఇతర పదార్థాలు భుజించవచ్చు ఆ సమయంలో. కొంతమంది చేసుకునే విధానం ఏంటంటే ఉదయం అంతా ఏదైనా భోజనం చేసి రాత్రికి పలహారం చేసి ఉంటారు. అది ఇలా నెల రోజుల పాటు చేయలేనటువంటి వాళ్ళు కార్తీక మాసం 4 సోమవారాలు, అలాగే పౌర్ణమి, అమావాస్య, 2 ఏకాదశులు, 2 ద్వాదశి తిథులు, ఇవన్నీ కూడా అట్లీస్ట్ వీటిని ఆచరించాలి. ఈ విధానాన్ని ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళు కార్తీక మాసం యొక్క పుణ్యాన్ని వాళ్ళు పొందిన వాళ్ళు అవుతారు. సదా శివనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చెప్పబడినటువంటిది ఏంటంటే బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. దాంపత్యం లేకుండా ఉంటే చాలా మంచిది. కనీసం ఈ ఇంతకుముందు చెప్పబడినటువంటి రోజుల్లో బ్రహ్మచర్య వ్రతాన్ని అయినా ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆదివారం అసలు దాంపత్యం పనికిరాదు. వాటితో పాటుగా ఇంతకుముందు చెప్పినటువంటి కార్తీక మాస సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి తిథులు, పౌర్ణమి, అమావాస్య. ఇక ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటంటే ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యం గురుగారు. కాబట్టి బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రతిరోజు నిద్రలేచి 3 గంటలకల్లా నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని 4 నుంచి 6 లోపల సూర్యోదయం అయ్యే లోపల ఈ యొక్క ఈశ్వర అభిషేకము, ఈశ్వర ఆరాధన, శివ సహస్రనామ పారాయణము ఎవరైతే చేస్తారో వాళ్ళకి శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని నియమాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు మాంసాహారము, మద్యపానము, ధూమపానము వదిలేయాలి. అందుకనే మీకు నియమాల్లో కనుక చూసుకుంటే అయ్యప్ప స్వామి దేవతా ఆరాధన ఈ కార్తీక మాసంలోనే ఎక్కువగా పట్టుకుంటారు. ఎందుకు? ఈ కార్తీక మాసానికి ఉన్నట్టు ప్రత్యేకత అది. అంతేకాకుండా అమలక దానము అంటే ఉసిరిక దానము చేసి, ఉసిరిక పండ్లు దానం చేసేది కూడా ఈ మాసంలోనే. సాలగ్రామం దానం చేస్తే మామూలు రోజుల్లోనే సాలగ్రామం దానం చేయవచ్చు. కానీ ఏకాదశి, ద్వాదశి తిథి రోజున చేసేటువంటి సాలగ్రామ దాన పుణ్యము మాటల్లో చెప్పలేనటువంటిది. శివకేశవులకి పూర్తిగా సంబంధించినటువంటి మాసం. కేవలం ఈశ్వరుడే కాదమ్మా, తెలియక విష్ణుని కూడా చాలామంది పూజిస్తుంటుంటారు. ఎంతోమంది మనకు తెలిసి శివుడి మాత్రమే, కానీ తెలియకుండా చాలామందికి తెలియదు విష్ణుని ఆరాధించే మాసం కూడా ఈ కార్తీక మాసం. పైగా ఈ కార్తీక మాసంలో మనకు అరుణాచలంలో కూడా పౌర్ణమి గిరి ప్రదక్షిణ చాలా విశేషంగా ఉంటుంది. అన్నిటికంటే ఇంకా గొప్పగా చెప్పుకునేటువంటిది ఈ విధానం ఏంటంటే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు దీప ఆరాధన ఖచ్చితంగా ఇంట్లో పూజా మందిరంలో గుమ్మానికి, సింహద్వారానికి ఇరువైపులా తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాల్సిందే. ఇది విధి విధానాలు చెప్పబడినటువంటి. ఉసిరి దీపం దానం చేయాలంటే ఎలా చేయాలి గురుగారు? చాలామంది ఈ యొక్క ఉసిరిని ఏం చేస్తారంటేనమ్మా, తీసుకున్న తర్వాత పైన ఒక గుంతలాగా చేసేసి లోపల ఉన్నటువంటి గింజను కూడా తీసేసి ఆ నూనె కానీ ఆవు నెయ్యి కానీ పట్టే విధంగా చేసుకొని, అంటే నిమ్మపు డొప్పలు ఏ విధంగా తయారు చేస్తారో ఉసిరికను కూడా అలాగే చేసి దీపారాధన చేస్తారు. కానీ శాస్త్రంలో అలా చెప్పబడలేదమ్మా. పువ్వొత్తి, బొడ్డు ఒత్తిలు అని అంటారు కదమ్మా. ఆ ఒత్తిని ఆవు నేతిలో తడిపి ఉసిరిక మీదనే పెట్టి వెలిగించి దీపారాధన చేయాలి. ఆ దీపమంతా ఉన్నప్పుడుగానే దానం చేయవచ్చు. అంటే ఉసిరిక దీప దానం ఆ విధంగానైనా చేయొచ్చు, లేదా మామూలుగానైనా ఉసిరికలు దానం చేయవచ్చు. స్నానము ఆచరించడం ఎప్పుడు చెప్పబడి ఉందంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఈ యొక్క ఉపవాస నియమం నక్తవ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉసిరిక దీపం దేవాలయంలో పెట్టి ఆ దీపమంతా ఆరిపోయిన తర్వాత వాటిని చితగ్గొట్టి వాటిని ఒంటికి పూసుకొని స్నానం ఆచరిస్తారు ప్రతిరోజు కూడా. పూర్వకాలంలో అలా జరిగేది. ఖచ్చితంగా వారు భోజనం చేసేటువంటి స్థలంలో కానీ ఎవరైనా కానీ లేదా స్నానం ఆచరించే స్థలంలో కానీ ఉసిరిక వృక్షపు నీడలో ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాళ్ళు. అందుకనే పూర్వకాలంలో సరస్సుల దగ్గర, ఊరి బయట సరస్సులు ఉంటాయి కదా, చెరువులు ఉంటాయి కదా, అక్కడ ఉసిరిక చెట్లు నాటేవాళ్ళు. ఆ ఉసిరిక చెట్లు నీడల్లో చేసేవాళ్ళు స్నానం.
కార్తీక పౌర్ణమి రోజున కొన్ని సందర్భాలలోనే సముద్ర స్నానం అనేటువంటిది ఆచరించడం శాస్త్రం చెప్పబడింది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సముద్ర స్నానం ఆచరించవచ్చు. అర్హతలు ఏంటి గురుగారు? ఎవరు చేయాలి, ఎలా చేయాలి? అందరూ చేసుకోవచ్చునమ్మా. ఇక్కడ శివారాధన అనేటువంటిది ప్రధానం కదా. ఇప్పటికీ కూడా ఎవరైతే నియమంగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసం భక్తితో ఎవరైతే బ్రహ్మముహూర్త కాలంలో లేచి సూర్యోదయం కంటే ముందే శివాభిషేకం చేసుకుంటారో, ఒక మాసం రోజుల పాటు దీక్షగా చేసుకోండి. అంటే కార్తీక మాసం నుంచి ప్రారంభం చేసి మార్గశిర మాసం పౌర్ణమి వరకు ఈ విధంగా చేయండి. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా శివానుగ్రహం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి. శివుడు అనుగ్రహించడం మొదలుపెట్టాడా? ఈ రోజున ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఉదాహరణకి 1 నిమిషం వీడియో చూశారనుకోండి, ఆ శివానుగ్రహం ఈ 1 నిమిషంలో 1,000,000 వంతు ఆ శివానుగ్రహం మీకు కలిగితే మీ తరతరాలు కూడా ఆనంద ఐశ్వర్యములతో తలతూగే జీవన విధానం మీకు కలుగుతుంది. శివానుగ్రహం అనేటువంటిది అంత గొప్పది కాబట్టే ఈ శివానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం గత 20 సంవత్సరాలుగా ఈ కార్తీక మాసంలో జరపబడుతుంది గోతనామాదులతో. అవకాశం ఉంటే మీరు కూడా ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. సాధారణంగా బయట ఎక్కడైనా కానీ పావు గంట 10 నిమిషాల్లో ఈ అభిషేకం చేస్తారు. కానీ సశాస్త్రీయంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం 2.5 గంటల పాటు జరిగేటువంటి కార్యక్రమం ఇది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులు ఈ యొక్క నెల రోజుల పాటు అత్యంత శ్రద్ధతో జరిగేటువంటి శివ అభిషేకంలో నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఇప్పుడు కార్తీక మాసం అంతా కూడా ప్రీతికరమైన మాసంగా ప్రతి రోజుకి మనం చెప్పుకుంటాం. అలాగే ముఖ్యంగా సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు, అమావాస్య, పౌర్ణమి, ఈ రోజుల్లో విధి విధానం, పూజా విధానం కానీ ఏం చేయాలి అన్నది మరిన్ని వీడియోస్ ద్వారా మనం అందించే ప్రయత్నం చేయాలి. తప్పకుండానమ్మా. ఈ కార్తీక మాసంలోనే నాగుల చవితి వస్తుంది, స్కంద షష్ఠి వస్తుంది. ఇవన్నీ కూడా కార్తీక మాసము అన్ని దేవతలకి సంబంధించినటువంటి సమాహార మాసం కాబట్టి చాలా మహిమాన్వితమైన మాసం. అందరూ కూడా ఆచరించండి, మిస్ కాకండి. సముద్ర స్నానం చేయలేకపోయిన బాధ వద్దు, నది స్నానం చేయలేకపోయామనే బాధ వద్దు. మీరు స్నానం చేసే వాటిలో మీకు దగ్గరలోని నది నీరు దొరుకుతుంది, లేదా గంగాజలం పూజా స్టోర్లో దొరుకుతాయి. 2-3 చుక్కలు నీళ్ళలో వేసుకుని స్నానం ఆచరించినా చాలు. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి భావనతో మీరు స్నానం చేస్తే చాలు. ఆ నది స్నానం చేసిన పుణ్య ఫలితం ఎక్కడ అవసరం లేదు. కూర్చోనమ్మా, ఒక్కసారి కాశీ క్షేత్రాన్ని చూడండి, వీడియో చూడండి. ఆ కాశీలో ఉన్నటువంటి ఘాట్ల పరిసర ప్రాంతంలో గంగ ప్రవహిస్తుంది. ఇలా ఊహించుకోండి, తప్పేముందమ్మా. నేను వెళ్ళలేకపోతున్నామనే భావన, బాధతో ఉండేదానికంటే ఉన్న చోటునే కూర్చొని స్నానం ఆచరించేటప్పుడు కళ్ళు మూసుకొని ఈ స్నానం చేస్తుందంతా కూడా నేను సశరీరంగా కాశీలోకి అడుగుపెట్టాను, ఆ ఘాట్ల దగ్గర మెట్లు దిగాను, స్నానం ఆచరించాను, ఎంతో ఆనందంగా ఆ పరమేశ్వరుని చూశాను, ధరించుకున్నాను, కాశీక్షేత్రంలో నా ఆత్మ ఉన్నది అనే భావంతో ఉండి ప్రతిరోజు స్నానం చేయండి. కాశీక్షేత్రంలో మీరున్న చేస్తే ఎంత పుణ్య ఫలితమో ఇంట్లో కూర్చొని ఆ భావన, యద్భావం తద్భవతి. కాబట్టి ఆ భావనతోనే మీరు అభిషేకం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది చాలమ్మా. ఆ భావన ఉంటే చాలు, పరమేశ్వరుడు అనుగ్రహించినట్టే లెక్క. కాశీక్షేత్రంలో స్నానం ఆచరించినటువంటిగా లెక్క. ఒక్కసారి ప్రతిరోజు ఆ వీడియో చూడండి. అక్కడ స్నానం ఆచరిస్తున్నట్టుగానే భావన, మన శరీరం వెళ్ళకపోయినా మన మనస్సు వెళితే చాలు. మన మనస్సు ఆ యొక్క పవిత్ర స్నానాన్ని ఆచరించి మళ్ళీ మన శరీరంకి వచ్చేస్తుంది కదా, మన శరీరం కూడా పవిత్రమైపోతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.